ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, కంప్యూటర్ ల్యాబ్స్ పూర్తిగా దగ్ధం. అందులో కీలక కేసుల ఆధారాలు, సీజింగ్ మెటీరియల్, ఫిజికల్ ఎవిడెన్స్ భద్రతపై సందిగ్ధత. డేటా సురక్షితం, ఆందోళన వద్దు. డీజీపీ శివధర్ రెడ్డి. ఓటుకు నోటు కేసు ప్రూఫ్స్ మాయం చేసేందుకైనా అగ్ని ప్రమాదంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ అనుమానాలు. ఇక నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధమైనటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పేసి మాట్లాడుతున్నా, లేదు ఇది ఓటుకు నోటు కేసు ఏవైతే ఒకసారి మేడం స్టేట్ ఎఫెక్చువల్ బిల్డింగ్ లో సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ and supposedly short circuit. That is what we suspect. It is scientific కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించాలి? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీకు ఆన్సర్ అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం? అందులో మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. మేడం ప్రమాదం ఎలా జరిగిందనేది మన అంచనా వేస్తాం. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. రైట్. ఇక ఎవిడెన్స్ అన్ని ఇందులో ఉంటాయి కదా, మరి ఎట్లా మేడం అంటే చూడాలి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు. ఓటుకు నేటుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలున్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్టు సమాచారం. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడ నుంచే ఆపరేషన్ జరుగుతున్నది. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు. ఇంకా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉన్నాయి. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశాము. ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపల ఉన్నారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటకు వచ్చారని తెలిపిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మేడం గారు. ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో అన్ని కేసులకు సంబంధించి ఇక్కడే ఆధారాలు ఉంటాయి. మరి ఈ ల్యాబ్లోనే, ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే మంటలు రావడం నిజంగానే షార్ట్ సర్క్యూటా, లేదంటే ఏదైతే ఓటుకు నోటు కేసు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ దానికి సంబంధించి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇంకేమైనా కుట్ర జరిగిందా అని చెప్పేసి కూడా కేటీఆర్ మొన్న ఒక ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాబట్టి ఏమన్నా నిజంగానే అందులో షార్ట్ సర్క్యూట్ అయి జరిగిందా, లేదంటే కావాల్సుకొనే ఇదేమన్నా చేసిరా అనేది కూడా. ఇక డీజీపీ మాత్రం దీంట్లో ఎటువంటి డేటా కూడా కనుమరుగాలేదు, ఎటువంటి డేటా కూడా మంటల్లో లేదు. డేటా అంతా సురక్షితంగా ఉంది, ఎవరు ఆందోళన చెందొద్దు, డేటా మొత్తం మా దగ్గరనే ఉందని చెప్పేసి డీజీపీ మాట్లాడుతున్నారు. ఇక మొత్తానికైతే నిన్న 5 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.